గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు మనం ఏప్రిల్కి రాసిన పత్రిక చదువుకుంటున్నాం కదా. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ వీక్. ది ఎస్టిమేషన్ ఈజ్ అబౌట్ 40 to 42 వీక్స్. 40 నుంచి 42 వారాలు దీనికి పట్టచ్చు, కానీ ఇది రెండో వారం. సో మొదటి వారంలో మనం అంటే పోయిన వారం మనం దీని మొత్తం ఒక రూపకల్పన లేకపోతే ఒక స్ట్రక్చర్ అనేది చూసాం. ఎప్పుడు ఎలా ఏంటి జరుగుతుంది అన్న దానిపైన ఒక ఓవర్వ్యూ ఇచ్చాం. కాబట్టి అందరినీ ఒకసారి పత్రిక మొత్తం చదవమని చెప్పాను. అలాగే అందరూ ఒకసారి మొదటి 4 వచనాలు చదువుకుంటామని చెప్పాను. 1, 2, 3, 4, 5 వచనాలు. సో మీరు కనుక ఒకవేళ చదువుకొని వచ్చి ఉంటే సంతోషం. ఒకవేళ చదువుకొని వచ్చిన వాళ్ళు ఉంటే కనుక చెప్తారా? మరి చదువుకొని వచ్చారా? You can write it in the chat, or you can unmute and say. ఎవరు చదవలేదా? సోదరులు ఎవరు చదివినట్లేరు? అయితే చదివామన్నా. చదివారా? చదివాం. ఓకే 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 ఓకే. అంటే చదివితే మనకు ఈజీ అవుతుంది షేర్ చేసుకోవటం. లేకపోతే కొంచెం స్లో వెళ్తాం అట్లా. సో పోయిన వారం చూసిన దాని యొక్క ఇప్పుడు మీకు నా పీపీటీ కనిపిస్తుందా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కనిపిస్తుందా? Yes, sir. Yes, Praveen. Okay. So ముఖ్యంగా మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు పెద్దల పట్ల, అంటే ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి మన సభ్యులు ఎవరైతే ఉన్నారో, మీ ఇంట్లో మీ అమ్మగారు లేకపోతే నాన్నగారు, ఓల్డర్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో 60+ ఉన్న వాళ్ళందరి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంతగా హాట్ వాటర్, వీలైనంతగా హాట్ టీ, అంటే బ్లాక్ టీ, గ్రీన్ టీ లాంటిది తాగుతూ ఉండటం మంచిది. అలా తాగుతూ ఉండడం వల్ల గొంతులో ఒకవేళ ఏదైనా ఉంటే కూడా అది పోతుంది, అంటే లోపలికి వెళ్ళిపోతే తక్కువ ఇన్ఫెక్షన్ ఉంటుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో బైబిల్ స్టడీ చేసేటప్పుడు గ్రీన్ టీ తాగటం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ నాకు తెలిసినంత వరకు మీరు చాలా మెచ్యూర్ మీరందరూ. నేను కావాలని మీకు అంటే మీరు అలాంటి గిల్ట్లో ఉండకూడదు అనే మీరు స్టడీ చేసేట్లుగా చాలా ఓపెన్గా ఉండాలని నేను కావాలని ఈ సెటప్లో కూర్చుంటున్నాను. సో ట్రై అండ్ బీ రిలాక్స్డ్ వైల్ బీ స్టడీ దిస్. ఓకే. సో ఇంతవరకు మనం ఏం చదువుకున్నాము అనంటే, ఈ పుస్తకానికి ఆథర్ ఎవరు అని చూసాం. ఆథర్ అన్న దాని విషయంలో పాల, బర్నబస, అపోలోసా, లేకపోతే ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? లాస్ట్ వీక్ చెప్పినట్లుగా ఆ పాసిబిలిటీస్ మధ్య ప్రజలు అంటే స్కాలర్స్ మధ్యలో ఉండేటటువంటి అనేకమైనటువంటి అంశాలను గమనించిన తర్వాత మనం ఏం నిర్ధారించుకున్నాము అంటే, మనం ఈజ్ ఇట్ ఆడిబుల్? సంబడీ సెడ్ ఈజ్ ఇట్ ఆడిబుల్? నేను ఆడిబుల్ కాదా అన్నా? మంచిగా ఉందన్న క్లారిటీ. ఓకే. సో ఆథర్ గురించి ఓన్లీ we believe in the guidance and the leading of the Holy Spirit, and the Holy Spirit, God enabled the people of the leaders of the church to prayerfully decide and to benefit out of this book. There are all the దాన్ని ఏమంటారు, ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రిసోర్సెస్ కూడా ఈ బుక్ ను గాడ్లీ అని అనిపించేట్లుగా ఆథర్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అంటే ఆథర్ ఎవరు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ పైన వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేకపోయినప్పటికీ దీన్ని సంఘంలోకి తీసుకున్నారు. సో దట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ us to rely upon the word of God, to rely upon the Holy Spirit and his leading. సో దీని సందర్భం ఏమిటి అని చూస్తే, ఎవరికి రాస్తున్నాడు, ఎప్పుడు రాస్తున్నాడు, ఎందుకు రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు అన్న విషయాలపైన కూడా పోయిన వారం మనం కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళాం. ఇప్పుడు దాని సారాంశం మాత్రం చూస్తాం.
ఎవరికి రాస్తున్నాడు అని అంటే హెబ్రీ సమాజానికి రాస్తున్నాడు, యూదా మత ప్రచారకులకు రాస్తున్నాడు. యూదా మతంలో ఉంటూ చాలా ఫర్వర్ తో దేవుణ్ణి ఆరాధిస్తూ ఇప్పుడు యేసు ప్రభువు యొక్క దేవత్వమును తెలుసుకొని ఇటువైపు వచ్చిన వారు, వచ్చిన తర్వాత అపాస్టసీ అంటే వచ్చిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుచరులుగా ఉంటూ ఒకవైపు, ఇప్పుడు ఆయన వస్తానని చెప్పాడు ఇంకా రాలేదు, కానీ ఇక్కడ చూస్తేనేమో యూదా మతంలో ఉన్నటువంటి మన సంఘానికి చెందిన వాళ్ళు అనేకులు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కాబట్టి ఇప్పుడు ఉండాలా, వెళ్ళిపోదాం, అంటే తిరిగి మన పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోదాం, పాత మతంలోకి వెళ్ళిపోదాం అని ఆలోచించే వారి యొక్క ఆ నేపథ్యాన్ని గమనించండి ఎప్పుడు రాస్తున్నాడు అనేది. సో యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత హెబ్రీయులు విశ్వాసమందు వెనుకంజ వేస్తున్న సమయంలో అలా కాదు, మనం నమ్ముకుంటున్నటువంటి ప్రభువు ఆయన గొప్పవాడు, ఆయన స్థాయి ఏంటి, ఆయన దేవదూతల వంటి వాడు కాదు, అంతకంటే ఘనమైనటువంటి కుమారత్వమును గొప్పతనాన్ని పొందినవాడు, దేవత్వమును పొందినవాడు, క్రీస్తు తత్వమును పొందినవాడు, దానియేలు ప్రకటించినటువంటి క్రీస్తులో ఉన్నటువంటి క్వాలిటీస్ ఉన్నవాడు అని గుర్తు చేస్తూ రాస్తున్నటువంటి లేఖ ఇది. సో ఈ దృక్పథం అంటే ఈ సమగ్రమైనటువంటి అవగాహన ఉంటే మనం చదివేటటువంటి వచనాలన్నీ కూడా చాలా తేట తెల్లగా అర్థమవుతాయి. మన సొంత జ్ఞానం, సొంత థియాలజీతో ఈ బైబిల్ చదవాల్సిన అవసరం ఉండదు. బైబిల్ చెప్పేదాన్ని దాన్ని ఆధారం చేసుకుని మనం థియాలజీ కట్టుకోవాలి, కానీ మన థియాలజీని ఆధారంగా చేసుకుని బైబిల్ చదవకూడదు. అలా చేయటం వల్లనే చాలా మంది పొరపడుతుంటారు. చాలా మంది తప్పుడు అంశాల వైపుకు, తప్పుడు దాన్ని ఏమంటారు ఇంటర్ప్రిటేషన్ వైపుకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. మనం అండర్స్టాండ్ చేసుకునే ప్రతి ఒక్కటి కరెక్ట్ గానే ఉంటుంది అని నేను చెప్పట్లేదు. మనం వీలైనంత వరకు కరెక్ట్ గా అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా మనం నడవాలి అని మాత్రమే చెప్తున్నాను. సో కొన్ని డిఫరెంట్ కలర్స్ లో ఇక్కడ పెట్టాను, దానికి ఒక పర్పస్ ఉంది కాబట్టి ఆ కలర్స్ కొంచెం ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి, కానీ కలర్స్ లో పడి కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్ గానే చదవండి. ఇది ఈ రోజు మనం ఎన్నుకున్నటువంటి ఈ రోజు అంశం, ఈ 4 వచనాలు మాత్రమే. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా, ఇది మొదటి 4 వచనాలు, దయచేసి మీ బైబిళ్లలో కూడా చూసుకోండి. ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అంటే ఇది పాస్ట్ టెన్స్, మాట్లాడుతున్నాడు కాదు, మాట్లాడుతాడు కాదు, మాట్లాడెను పాస్ట్ టెన్స్. ఆయన ఈ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇదంతా కూడా ఒకటే ప్యాసేజ్ విత్ ఫ్యూ సెంటెన్సెస్ అండ్ ఫుల్ స్టాప్స్. సో ఈ ప్యాసేజ్ మొత్తాన్ని అర్థం చేసుకునేందుకు ఈ రోజు కొంచెం సమయం కేటాయిస్తాం. సో ఈ ప్యాసేజ్ని అర్థం చేసుకోవటానికి కొన్ని సెంటెన్సెస్ రూపంలో, అంటే కామాస్ ఉన్న చోట కాకుండా ఫుల్ స్టాప్స్ ఉన్న చోట సెంటెన్సెస్ రూపంలో వాటిని విభజించేందుకు ప్రయత్నం చేశాను. సో పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఇది ఒక సెంటెన్స్. సో పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. మన పితరులు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మన సందర్భం ఏమిటి? ఆన్సర్ చెప్తారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యూదుల సమాజం తోటి. కరెక్ట్. అబ్రహాము, యాకోబు వాళ్ళందరూ కూడా యూదులకు తల్లిదండ్రులు కదా. ఆ తల్లిదండ్రుల ద్వారా మనతో మాట్లాడింది మనము అంటే ఎవరు ఇక్కడ అనేది ప్రశ్న. కరెక్ట్. సో నానా విధములు అంటే ఏంటి? అదే ఏంజల్ ద్వారా, లేకపోతే గాడిద ద్వారా, రైట్, ఆత్మ ద్వారా. ఇంకా ఏమైనా గుర్తుందా ఎవరికైనా? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇంకా ఎవరికైనా గుర్తుందా? ఏ విధములుగా దేవుడు మాట్లాడాడు? ముఖ్యంగా యూదుల గురించి మాట్లాడుతున్నాం అంటే కళలు, దర్శనాల ద్వారా మాట్లాడాడు. ఏమంటారు? కళలు, దర్శనాలు.
కళలు దర్శనాలు. ఓకే, ఎగ్జాంపుల్స్ అన్నా దానియేలు తోటి మాట్లాడతాడు కదా, దానియేలు. ఓకే ఓకే, దానియేలుతో అబ్రాహాంతో మాట్లాడాడు, స్వరం ద్వారా మాట్లాడాడు, ఒక స్వరం స్వరం ద్వారా అబ్రహాం. ఎస్. డాంకీతో మాట్లాడాడు కదా బిలాము. బిలాము, ఎస్, డాంకీ ద్వారా బిలాముతో మాట్లాడాడు. ఎస్. ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. ఇంకా ఇంకా ఇంకెవరికైనా ఏదైనా గుర్తొస్తుందా? ఏంజెల్ ఆఫ్ ద లార్డ్, యా, ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ స్వయంగా, అంటే ఆయన కుమారుడు కాదా? కుమారుడేనా? రైట్, జాగ్రత్తగా వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనము స్టడీ చేస్తూ ఉన్న సమయంలో మనం కొంచెం డీపర్ గా వెళ్తాం కాబట్టి, ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ దినములలో మన పితరుల ద్వారా పాతకాలంలో మన పితరులకు పాతకాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, నానా విధములుగా మాట్లాడాడు అని అంటున్నాడు. కానీ ఆ ప్రవక్తలు మరియు నానా విధములలో కుమారుడు లేడా? ఈ దినములలో అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అంటున్నాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే, ఇంతకుముందు మనం చేసినటువంటి స్టడీస్ లో భాగంగా కుమారుడు మాట్లాడలేదా? ఎప్పుడు? చాలాసార్లు మాట్లాడాడు అన్న, చాలా సార్లు మాట్లాడాడు. అంటే మీకా గ్రంథం 5 చూస్తారా ఒకసారి? మీకా గ్రంథం 5:2 ఎవరైనా తీసుకుంటే చదువుతారా? పురాతన కాలం మొదలుకొని శాశ్వతం కాలం వరకు ఆయన చదవాలి. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమును, నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన ప్రత్యక్షత పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు అవుతూనే ఉంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎక్కడెక్కడ అవుతుంది అని అంటే, ఆయన అంటున్నాడు, మనం ఇంతకు చాలా సార్లు ఈ స్టడీ చేసాం, కొత్తేం కాదు ఇది. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం చూస్తారు ఒకసారి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 48లో ఈ విధంగా అంటున్నాడు, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాదు, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నుండి అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మీయ నన్ను పంపెను. అంటే ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మీయు పంపినటువంటి కుమారుడైనటువంటి, లేకపోతే ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ, త్రిత్వంలో ఉన్నటువంటి రెండవ వ్యక్తిగా, అంటే నాట్ ఇన్ క్రొనాలజీ బట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ రెండవ వ్యక్తి, ఆ వ్యక్తి పురాతన కాలం నుండి మాట్లాడుతూ వస్తున్నాడని, ఆది నుండి రహస్యంగా మాట్లాడలేదని మనకు దేవుని వాక్యం చెప్తోంది. సో ఇన్ ద లైట్ ఆఫ్ ది ప్రీవియస్ స్క్రిప్చర్స్ మనం దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? ఆయన ఈ దినములలో ఏం చేశాడంట? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే అప్పుడు అదే ఎన్నో వేస్ గా మాట్లాడాడు, ఇప్పుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే వాక్యం కదన్నా. ఓకే, ఇంకెవరైనా? ఆల్సో పరిశుద్ధాత్మ. Someone said పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడా? మాట్లాడుతున్నాడు. ఓకే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అంటే ఈ మాటను ఎట్లా అర్థం చేసుకోవాలి? సో రైట్, సో లెట్ మీ గో దేర్ లిటిల్ బిట్. ఈ దినము రైట్, సో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అంటే అర్థం ఏమిటి అని అంటే, పాత రోజుల్లో మాట్లాడుతూ ఉన్నది కుమారుడైన దేవుడు అన్న అండర్స్టాండింగ్ లో ఇంకా హెబ్రీయులు సంపూర్ణముగా రాలేదు. దాని కారణంగానే వారిని అలా తెప్పించుకోవటం కోసమే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఇంకా డీటెయిల్డ్ గా, అంటే మాట్లాడినటువంటి దేవదూతలను దేవుడు ఏమని పిలిచాడు, కానీ కుమారుని గూర్చి దేవుడు ఏం మాట్లాడాడు అని దాని క్రింద ఉన్నటువంటి భాగాల్లో చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమని? తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు, అవి తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి అంటూ కుమారుడి గురించినటువంటి జ్ఞానము, కుమారుని గురించినటువంటి ప్రకటన, కుమారుని గురించినటువంటి సంపూర్ణ ప్రత్యక్షత ఇప్పుడు మనకు
అంటే హెబ్రీయులమైనటువంటి మనం ఇంతకు ముందు విన్నటువంటివన్నీ కూడా ప్రవక్తల ద్వారా మరియు నానా విధములుగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ నానా విధాల్లో కళలు ఉన్నాయి, ఆ నానా విధాల్లో స్వప్నాలు ఉన్నాయి, ఆ నానా విధాల్లో ప్రవచనాలు ఉన్నాయి, ఆ నానా విధాల్లో మీరు పేర్కొన్న అన్ని మాధ్యమాలు ఉన్నాయి. కానీ అంత్య దినముల్లో కుమారుడు కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించి ఏ దినాలలో ఈ దినముల అంతమందు ఎప్పుడు ఈ రాసే వాళ్ళు, ఈ రాసే రైటరు ఎవరి గురించి అయితే రాస్తున్నాడో, ఏ ఆడియన్స్ తో అయితే రాస్తున్నాడో వారందరి ఎదుట యేసుక్రీస్తుకు వారితో పరిచయం ఉంది. యేసుక్రీస్తు పంపినటువంటి అపోస్తలులు, యేసుక్రీస్తు పంపినటువంటి అపోస్తలులు నేర్పినటువంటి శిక్షణలో ఉన్నటువంటి వారు. ఇది మనము డేట్ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 90 CE అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల తర్వాత దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల లోపల రాయబడినటువంటి పుస్తకం కదా ఇది. ఇంకా 100 సంవత్సరాలు నిండలేదు. అప్పటికే ఉన్నటువంటి ప్రజల ఎదుట ఆయనతో చెప్తున్నాడు, ఈ దినములు అంతమంది కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. అంటే హీస్ టాకింగ్ అబౌట్ ది యాక్చువల్ టాకింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విత్ us. హెబ్రీ సమాజమైనటువంటి మనతో ఆయన ఎలా మాట్లాడాడు అని అంటే ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణగా మన మధ్య నివసించును. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమ మనము కనుగొంటిమి. ఎవరైతే ఆయనను చూశారో, ఎవరైతే ఆయనను స్పృశించారో, పట్టుకున్నారో, తాకారో, ఎవరైతే ఆయన సన్నిధిని లేకపోతే ఆయన స్నేహాన్ని కనుగొన్నారో, అదే మాటను 1 యోహానులో కూడా యోహాను భక్తుడు కూడా అలాగే రాసినట్లుగా మనం కనిపిస్తుంది. చూడండి 1వ అధ్యాయం యోహాను 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవం మేము చూచితిమి, జీవను గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము, మాతో కూడా మీకు కూడా సహవాసం ఉన్నది. 2వ వచనం 1వ వచనం ఏముంది, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము కదా. ఏది తాకి చూచితిమో, మేమేది వింటిమో, ఏది కనులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచెనో. సో ఇట్స్ అబౌట్ టెస్టిఫైయింగ్ ఏ యాక్చువల్ సన్ ఆఫ్ గాడ్ who lived with them. వారితో కలిసి బ్రతికి జీవించి వారితో మాట్లాడి వారు తాకితే వారి మధ్య ఉన్నటువంటి కుమారుడు ఈ అంత్య దినాలలో మనతో మాట్లాడాడు, ఆయన ద్వారా మనతో మాట్లాడాడు అని ఈ వచనం మనకు నేర్పిస్తా ఉంది. సో ఆ మాటలు ఆ తర్వాత 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని యొక్క పరిధి, అంటే ఈ కుమారుడి ద్వారా మనతో మాట్లాడే దాని యొక్క పరిధి విస్తరించడం మనం చూస్తాం. దాని తర్వాత చూద్దాం. సో నానా విధములుగా మన పితరులతో మాట్లాడాడు. ఆయన కుమారుని ఇప్పుడు ఈ కుమారుడు ఎవరైతే ఉన్నాడో, మనతో మాట్లాడుతున్నాడో, ఆ కుమారునికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ కుమారుడికి ఉన్నటువంటి దేవత్వాన్ని, ఆ కుమారుడికి ఉన్నటువంటి సుప్రిమసీ, అన్నిటిపైన ఉన్న అధికారాన్ని మిగిలిన ఈ 3 వచనాల్లో ఆయన మొత్తము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక యొక్క సారాంశం. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికకు ఉన్నటువంటి సారాంశం. ఈ రైట్స్ దట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద లెటర్, మొదట్లోనే మొత్తం యేసు ప్రభువుకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ఏదైతే ప్రూవ్ చేయాలని, ఏదైతే వీరికి తెలియజెప్పాలని ఆశిస్తున్నాడో అవన్నీ కూడా 3 వచనాల్లో రాసేస్తాడు సారాంశ రూపకంగా. ఆ తర్వాత దాన్ని వివరిస్తూ మనం ఏం చేయాలి, కాబట్టి మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, కాబట్టి మీరు ఒకసారి ఆయనను రుచి చూచి వెనక్కి వెళ్ళదు, కాబట్టి మీరు లేకపోతే ఆయన పరీక్ష పెడతాడు, లేకపోతే అంటే ఆయన వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 3 వచనాలు చాలా ప్రాముఖ్యం. దిస్ ఇస్ ద సమరీ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హీబ్రూస్. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు క్రీస్తు ప్రభువు ఉన్నటువంటి గొప్పతనాన్ని వివరించేటటువంటి ఈ 3 వచనాలు. ఈ 3 వచనాలు అర్థం చేసుకుంటే సారాంశంలో అధిక భాగం మనకు అర్థమైనట్లే. సో ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడట. ఎవరు ఆయన అంటే ఎవరు? కెన్ వి అండర్స్టాండ్ దిస్ without the doctrinal base or without the firm foundation of Trinity? త్రిత్వము అన్నటువంటి పునాది లేకుండా ఈ వచనాన్ని అర్థం చేసుకోవటం సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్? దేర్ ఆర్ 2 persons కదా అక్కడ. ఆయన అని మాట్లాడుతున్నప్పుడు దేర్ షుడ్ బి అనదర్ పర్సన్ ఇన్ డివినిటీ, దేవునితో సమానంగా యేసుక్రీస్తు. ఆయన రైట్. సమస్తము
అవును. అంటే ఏమై ఉండాలి? ప్రపంచములు అంటే ఏమై ఉండాలి? దాని వివరణ చూద్దాం. సో ఇక్కడ కొంచెం బ్లర్రీగా ఉంది మీకు, కానీ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంది. పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేశాను. ఆయన చేతులు సమస్తమును నిర్మించినట్లుగా ఈ పిక్చర్ మీ మైండ్ లో పడేట్లుగా ఉండటం కోసం మాత్రమే పెట్టాను. దట్ పిక్చర్ ఈజ్ నాట్ దాన్ని ఏమంటారు, ఆ పిక్చర్ కనుక మీకు చదవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే లెట్ మీ గో దేర్. సో కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువును కుమారుడిగా ఇక్కడ ప్రకటిస్తోంది దేవుని వాక్యం, హెబ్రీయులకు రాసిన పుస్తక. సమస్తము లేకపోతే ప్యాంథాన్ అన్నటువంటి పదం, ప్యాంథాన్ అన్నటువంటి పదానికి ఎవ్రీథింగ్, ఎవ్రీ కైండ్ ఆఫ్ బీయింగ్ ఇంక్లూడింగ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిక్లెన్షన్, అపరెంట్లీ ప్రైమరీ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి సృష్టింపబడినది, ప్రతి ఒక్కటి కూడా ఆయన ద్వారా సృష్టింపబడింది అని చెప్పడం కోసం వచ్చేటటువంటి స్టేట్మెంట్ అది. వారసుడిగా ఆయన వచ్చాడు. వారసుడు అని అంటే ఎ షేరర్, ఇక్కడ చూడండి, షేర్ చేసుకునేవాడు, లేకపోతే ఇన్హెరిటర్. ఆయన ప్రపంచములను నిర్మించడం. ప్రపంచములు అని అంటే ఐనాస్, ఐనాస్, ఐనాస్ అని అంటే ఏంటి? అన్ని రకాల ఏవేవైతే ఉన్నాయో ఆ ప్రపంచములన్నీ, పర్పెచ్యూటీ అంటే అనంతము వరకు, సమయం అన్నది మొదలైనప్పటి నుంచి సమయం అయిపోయేంత వరకు ఉన్న ప్రతి భౌతిక వస్తువు అన్ని కూడా ఆయన. ముఖ్యంగా దీన్ని మెస్సియానిక్, యాక్చువల్గా ప్రపంచములను అన్న చోట యుగములను అని కూడా తర్జుమా చేయొచ్చు. యుగములను అంటే సమయానికి సంబంధించినటువంటి వచనం మాట. అది కేవలం భౌతికములే కాదు, సమయానికి సంబంధించినటువంటి మాట కూడా. అంటే సమయములను అని కూడా తర్జుమా చేయొచ్చు. కుమారుడు సమస్తమునకు వారసుడు, అన్ని సమయాలను కూడా నిర్మించినవాడు. అందుకనే సైంటిఫిక్ గా కూడా ఏదైనా భౌతికంగా ఏదైనా ఉందంటే టైం, స్పేస్ అండ్ మ్యాటర్ మూడు చాలా ఇంపార్టెంట్. మ్యాటర్ ఒకటే తీసుకుంటే లేదు, టైం, స్పేస్ అండ్ మ్యాటర్ మూడు ఉంటాయి. సో వితౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టైం, మ్యాటర్ ఉందని చెప్పడానికి సైంటిఫిక్ గా కూడా కష్టమే. దెర్ఫోర్ ఇక్కడ గ్రీక్ లో రాసినటువంటి పదము ఇక్కడ సమయానికి సంబంధించినది. సో ప్రపంచములు అన్నప్పుడు వరల్డ్ అని ఎంత మీనింగ్ వస్తుందో, అలాగే పీరియడ్స్ లేకపోతే దాని పర్పెచ్యూటీ కూడా అంతగానే దానికి సంబంధించింది అనమాట. నిర్మించటం అంటే టు మేక్, టు మ్యానుఫ్యాక్చర్. యాక్చువల్లీ దాన్ని ఏమంటారు, సింపుల్ గా చేయాలంటే చేయటం, సింపుల్ చెప్పాలంటే చేయటం. ఆ చేయటము అనే మాట ఏం సూచిస్తుంది? కుమారుడు సమస్తమునకు పైన వారసుడు మరియు ప్రపంచములను నిర్మించాడు అనంటే మనకి ఏం సూచిస్తుంది అంటే కుమారుని యొక్క అధికారం సూచిస్తుంది. తండ్రి కుమారుని యొక్క అధికారాన్ని మనకు ఏ విధంగా చూపిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో ఓకే, ఒక క్వశ్చన్ వచ్చింది, ప్యాంథాన్ డస్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్ సేటన్ అండ్ ఈవిల్? రైట్, మంచి క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్. ఈ ప్రశ్న రావాలి అని అనుకున్నాను, వచ్చింది. సో సమస్తము, ఆల్ అని అన్నప్పుడు, ఎవ్రీ కైండ్ అని అన్నప్పుడు ఇందులో సాతాను మరియు పాపము కూడా ఉందా అన్నటువంటిది ప్రశ్న. సో గాడ్ ఈజ్ ఓన్లీ గాడ్. దేవుడు మాత్రమే దేవుడై ఉన్నాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ దట్ వి నీడ్ టు లెర్న్. నెంబర్ 2, గాడ్ డస్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హూ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో దాని ప్రకారంగా మాత్రమే ఆయన పనిచేస్తాడు. హీ డస్ నాట్ డూ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ అవుట్ ఆఫ్ హిమ్. ఆయనకు అవల ఉన్నటువంటి ఏ ప్రభావములోనూ కూడా ఆయన పని చేయడం. ఎలా తెలుసు? మనము తిమోతికి రాసిన పత్రిక, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక ముందు వెళ్ళినప్పుడు చదువుతాం. గాడ్ సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు తన స్వభావములకు విరోధంగా ఏది చెయ్యడు అని దేవుని వాక్యం చెబుతాం. సో God alone is God, and God is what he is, and God does what he is, and God does based on what he is. ఆయన మంచివాడు కనుక ఆయన మంచి మాత్రమే చేస్తాడు. కానీ చెడు అనంటే absence of మంచి. సో చెడుకు దానంతట అదే ఉనికి లేదు. God did not create evil. Evil is nothing but the absence of good. Evil is nothing but దాన్ని ఏమంటారు, తిరుగుబాటు,
దేవుని నియమానికి, దేవుని క్యారెక్టర్ కు తిరుగుబాటే evil. So God did not create. Bible simply says very clearly that God did not create evil. God cannot actually create evil. ఆయన చెయ్యలేడు, బికాస్ ఆయన తన ఉనికికి లేకపోతే తన క్యారెక్టర్ కి వ్యతిరేకంగా ఏది చెయ్యడు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి. సో ఆర్ దేర్ థింగ్స్ దట్ గాడ్ డిడ్ నాట్ క్రియేట్? దేర్ ఆర్ నో థింగ్స్, బట్ కెన్ దోస్ థింగ్స్ బి అబ్సెంట్? ఎస్. థింగ్స్ కాదు, కెన్ దోస్ క్యారెక్టర్స్ బి అబ్సెంట్? ఎస్. దాని కారణంగానే దాని కారణంగానే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనగా వచ్చినటువంటి సాతానును ఆయన క్రియేట్ చేశాడా? సాతానును కాదు, మంచిగా ఉన్నటువంటి దేవదూతను క్రియేట్ చేశాడు. ఆ దేవదూత యొక్క స్వకీయ నిర్ణయం కారణంగా దేవునికి వ్యతిరేకంగా ఆ దేవదూత మరియు తన సమూహమును తీసుకుని క్రింద పడ్డాడు. సో దట్ ఈస్ హౌ వి విల్ రికన్సైల్ ఇట్, రైట్? ఓకే. సో కుమారుని యొక్క అధికారం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? అంటే కుమారుని యొక్క అధికారం మనం చదివేటటువంటి పుస్తకంలో నుంచే విదిన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దట్ స్క్రిప్చర్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. 2:8 ఏం చెప్తున్నాడు? ఆయన అధికారం ఏమిటి? నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోబరచినప్పుడు వానికి లోబరచకుండా దేవుని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబరచబడుట ఇంకనూ చూడలేదు. గాని ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మనం మాట్లాడుతున్న ఆ రాబో లోకమున ఆయన దూతను లోబరచలేదు. అయితే ఒక చోట ఇలాగు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. నరులకు సమస్తమును ఆయన ఏదేను తోటలో ఇచ్చాడు, కానీ వారు పోగొట్టుకున్నారు. వారు పోగొట్టుకున్నటువంటి అధికారం ఒకటి ఉంది. ఆ అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువులో ఎలా సంపూర్ణం చేస్తున్నాడు? 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి సమస్తము పైన అధికారం ఇచ్చినటువంటి మనిషిని తిరిగి దేవుని యొక్క కుటుంబముగా, ఇల్లుగా తయారు చేసి ఆ అధికారమును ఆయన వారికి తిరిగి ఇచ్చేటటువంటి కార్యములో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. దేర్ఫోర్ 4వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్తోంది? 4వ అధ్యాయము 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టు. గొప్ప ప్రధాన యాజకుడు మనం ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, గాని సమస్త విషయములను మనవలలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనం వద్దకు చేరుదము. ఇట్ ఈస్ ది యాక్సెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క యాక్సెస్ కారణంగా కోల్పోయిన ఆ అధికారాన్ని తిరిగి మనం యేసుక్రీస్తులో పొందగలము. సో ఆయన యొక్క అధికారము చాలా గొప్పది అని చెప్పటం కోసం అంచెలంచెలుగా మెల్లిమెల్లిగా ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఈ కుమారుని గురించినటువంటి ఈ కుమారుడు ఏ విధంగా, ఏ మార్గంలో అధికారాన్ని తిరిగి మనకిస్తున్నాడు. 5వ అధ్యాయం 8వ వచనం నాకు చాలా ఇష్టమైనటువంటి వచనాల్లో ఒకటి. ఐ థింక్ ఒకసారి జీవన్ ఈ వచనం చదువుతుంటే ఏడుస్తున్నాడు. సంఘంలో అది చదివి ఏడుస్తున్నాడు మన చర్చిలో. చూడండి, దిస్ ఈస్ ది వే దట్ దిస్ ఈస్ ది మీడియం త్రూ విచ్ జీసస్ రిటైన్డ్ ఆర్ గెయిన్డ్ బ్యాక్ అవిధేయత ద్వారా పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని కుమారుడు ఏ విధంగా తిరిగి సంపాదించి మానవుడిగా మనకు మళ్ళీ ఇచ్చాడు. ఆయన సంపూర్ణముగా 100% దేవుడు, 100% మానవుడు అయినప్పటికీ కుమారుడు ఏ విధంగా అధికారం ఇస్తున్నాడో అది చూడండి. 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. సో యేసుక్రీస్తు ప్రభు హీ వాక్డ్ ద వే వీ షుడ్ వాక్. ఒకవేళ మనము నడవాల్సినటువంటి త్రోవ మనము నడవలేకపోతున్నప్పుడు ఆ కుమారుడు తిరిగి అధికారం సంపాదించడానికి ఆయన రాజమహల్లో పుట్టో, చేతిలో కట్టు కట్టుకునో, లేకపోతే బొమ్మలో కనిపిస్తున్నట్లుగా నెత్తిన ఒకటి కిరీటం పట్టుకొని చేతితో కూడా కట్టు పట్టుకుని మనకు నేర్పించడం కాదు, కానీ he came in and he obeyed. ఒబీడియన్స్ ద్వారా, సఫరింగ్ ద్వారా
కదా. ఆయన మనలను తిరిగి ఆయనలో నిర్మించటానికి, తిరిగి దేవుని యొక్క ఇల్లుగా మనల్ని నిర్మించటానికి ఆయన ఇల్లంతటి యందు నమ్మకమైనటువంటి దాసుడిగా, నమ్మకమైనటువంటి పనివాడుగా ఆయనను మనం చూస్తాం. సో ఈ కుమారుని యొక్క అధికారం ఏమిటి? ఈ కుమారుడు ఏ విధంగా అధికారి? ఈ కుమారునికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఈయన దేవదూతల కంటే గొప్పవాడు, అది ఇది అని చెప్పటము అంతా ఓకే, కానీ ఈ కుమారునికి ఉన్నటువంటి అసలైన స్థాయి ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయము కుమారుడికి ఉన్నటువంటి అధికారమును గురించి ఇంకొంచెం స్పష్టంగా, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. కలిగి ఉన్నది అంటే దేర్ ఎనీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్, ఎనీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ జీసస్ మేకింగ్ ఇట్. దేవుడు యేసు ప్రభు దానిని చేశాడు. మత్తయి సువార్త 28:18. ఆయన జీవితం అయిపోయిన తర్వాత పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మనం ఇంతవరకు హెబ్రీయులకు రాసిన పత్రికలో మాధ్యమం చూసాం, అంటే జర్నీ చూసాం, ఆ మార్గం చూసాం. ఏ విధంగా నేను అది సర్వాధికారమును సంపాదించాను, నా విధేయత, నేను ఇల్లంతటిలో నమ్మకముగా ఉండటం, ఇదంతా చేసిన తర్వాత ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఇదంతా చేసిన తర్వాత ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములను నిర్మించింది వారసుడిగా అయిన తర్వాత, అంటే ముందు ఆయన మనిషిగా వచ్చి ఇక్కడ చేసి ఆ తర్వాత ప్రపంచంలో నియమించాడు అన్నటువంటి సింటాక్స్ ఇక్కడ లేదు. ఇది ఫుల్ స్టాప్, ఇది అయిపోయింది, ఇది వేరే వచనం, ఇది కామా ఉంది కాబట్టి ఆయన ప్రపంచాన్ని నిర్మించాడు అని దీని అర్థం కాదు. ఇది ఫుల్ స్టాప్. వీటిని కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. రైట్? ఆయన ప్రపంచములను నిర్మించాడు అన్న మాట ఎంత నిజమో, ఆ ప్రపంచంలో నిర్మించినటువంటి ఆ కుమారుని దగ్గర పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అన్నది కూడా అంతే నిజము. ఎందుకు ఇవ్వబడి ఉన్నది? యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ అంటాడు, సృష్టిని భూమి దాన్ని ఏమంటారు, సృష్టికి పునాది వేయబడక మునుపే నీ దగ్గర నాకు ఏ మహిమ అయితే ఉందో దాన్ని తిరిగి నాకు ఇవ్వు అని అడుగుతాడు. అంటే హీ లెఫ్ట్ హిస్ గ్లోరీ, ఆయన మహిమను, ఆయన అధికారాన్ని విడిచిపెట్టి మనలాగా ఇక్కడికి వచ్చి మనలాగా బ్రతికి, ఆయన మోషే కంటే గొప్పవాడిగా, ప్రధాన యాజకుడి కంటే గొప్పవాడిగా, మెల్కీసెదెకు క్రమములో కుమారుడిగా ఉంటూ, ఇల్లంతటి పైన నమ్మకముగా ఉంటూ, శ్రమలలో విధేయత నేర్చుకుని ఆయన మనము చేయలేనటువంటి పనిని చేసి చూపించాడు. ది అథారిటీ ఈస్ గివెన్ బ్యాక్ టు ఆల్ ఆఫ్ us ఇఫ్ వి ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో ఉన్న కారణంగా ఈ అధికారాన్ని తిరిగి మనం సంపాదించడానికి అవసరమైనటువంటి మన నాయకుడిగా ఇప్పుడు యేసు ప్రభువును మనం చూస్తాం. మార్కు సువార్త 12:7లో కూడా దిస్ ఈస్ ద హియర్ అంటే ఒక దృష్టాంతం చెప్తాడు, ఒక ఉపమానం. ఆ ఉపమానంలో ఇదిగో వారసుడు వచ్చాడు, వాడిని పట్టుకొని కొడదాం పట్టండి అని కొట్టి ఇన్హెరిటెన్స్ మనం లాక్కుందాము అన్నటువంటి దుష్ట ఆలోచన కూడా మనకు కనిపిస్తాయి. దేర్ జీసస్ కాల్స్ హిమ్సెల్ఫ్ యాస్ ది సన్, అధికారం ఉన్నటువంటి కుమారుడిగా మనకు అక్కడ కనిపిస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒకసారి చూసినట్లయితే, ఈ లోకంలోనే ఆయన ఉన్నాడు కానీ ఈ లోకం ఆయనను, చూడండి ఒకసారి 1వ అధ్యాయం 10వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఈ లోకంలోనే ఆయన ఉన్నాడు, ఈ లోకమంతా ఆయన మూలంగానే కలిగింది. సో కుమారుని యొక్క అధికారం ఏమిటి అంటే ఆయన మూలంగానే, హీ ఓన్స్ ఇట్, ఆయన మూలంగా కలిగింది. ఆయన ఇన్హెరిటర్ అంటే ఆయన వారసుడు అని అంటే తండ్రి ఇస్తే తండ్రి చచ్చిపోతే నాకు వస్తుంది అనేటటువంటి వారసత్వం కాదు. హీ కోహేర్స్ ఇట్, ఆయన హీ షేర్స్ విత్ ఇట్. ఆయన ద్వారానే అన్ని కలిగాయి, ఆయనే అన్నిటినీ చేశాడు. యోహాను 5:26, for as the Father has life in him, so also he granted the Son to have life in himself. So he gave him the authority to execute the judgment. 5వ అధ్యాయము 27వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం ఇది. అండర్లైన్ చేసుకోండి వీలైతే కనుక. ఏముంటుంది అని అంటే, తండ్రి ఎలాగూ తనంతటి తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతటి తానే జీవము గలవాడై ఉండట కుమారుని అధికారమును ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించును.
మరియు ఆయన మనుష్య కుమారుడుగా గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. తీర్పు తీర్చటానికి అంటే జీవమున పైన అధికారి. కుమారుని యొక్క అధికారం ఏంటి? జీవాధిపతి. అందుకనే ఆయన పేరు జీవాధిపతి. జీవాధిపతి అయిన దేవుడు అన్నటువంటి అధికారం కుమారుని అధికారం. సో హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క సారాంశ భాగమైనటువంటి ఈ మొదటి 3 వచనాల్లో ఆ కుమారుడు గురించినటువంటి అధికారమును మనకు చెప్తున్నాడు. 1 కొరింథీ 8:6లో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. నేను ఈ మెటీరియల్ మీకు అంతా అయిపోయిన తర్వాత ఎలాగో ఇస్తాను, కానీ ఇప్పుడు ఉండే సమయంలో కూడా ఒకసారి చూసుకుంటూ దాన్ని మీరు అండర్లైన్ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఉపయోగం, లబ్ధి. సో అది చూడండి, 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినను మనకు ఒకడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒకడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. పైన ఆయన నుండి అని అంటున్నాడు, కింద యేసుక్రీస్తు ద్వారా అని అంటున్నాడు. మనము ఆయన ద్వారా కలిగిన వారం. సో బేసికలీ దే షేర్, దే కోఆపరేట్, దే ఆర్ కోఎగ్జిస్టింగ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క కోఎగ్జిస్టింగ్ నేచర్, కోఆపరేటింగ్ నేచర్ ను ఇది మనకు సూచిస్తోంది. అందుకనే దేవుని వాక్యాన్ని త్రిత్వ సిద్ధాంతమునకు బయట అర్థం చేసుకోవటం హెరసీలోకి తప్పకుండా వెళ్ళక తప్పదు. కాబట్టే ఆ పునాది పైన మనం నిలబడి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన యందు అన్ని ఉన్నాయి అంటూ, లేకపోతే ఆయన అన్నిటికీ ప్రధాని, అన్నిటికీ ముందున్నవాడు అన్నటువంటి, లేకపోతే దాన్ని ఏమంటారు, ఆది సంభూతుడు అన్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. కుమారుడు ఎవరు? కుమారుడు అంటే ఇంకెవరో కాదు, అదృశ్య దేవుని యొక్క స్వరూపం. మనం చూడటానికి తన మహిమను విడిచిపెట్టి వచ్చినటువంటి దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఈ కుమారుడు. సో ఫర్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్. స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనాలైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయన యందు సృజింపబడ్డాయి. సర్వము ఆయన ద్వారా. ఇంతకుముందు మనం ఏం చదివాం? తండ్రి యందు, తండ్రి నుండి సృజింపబడ్డాయి, కుమారుడి ద్వారా సృజింపబడ్డాయని చదివాం కదా. కానీ ఇక్కడ కుమారునికి కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇచ్చే వివరణ ఏంటి? అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడ్డాయి, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడ్డాయి. సో బేసికలీ హీ ఈస్ ద క్రియేటర్. కుమారుడు ఆయన సృష్టించువాడు. హీ ఈస్ నాట్ జస్ట్ ఏ పార్టేకర్ ఇన్. కొంతమంది తిక్కగా మాట్లాడి చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇప్పుడు నేను ఇల్లు కట్టిస్తున్నాను, ఇల్లు కట్టే దేవుడు బేల్దారి, కానీ దానికి ఓనర్ ఎవరు? నేను కట్టానా? బేల్దారి కట్టాడా? నేనే కట్టాను నేను చెప్పుకోవచ్చు. బేల్దారి ద్వారా కట్టాను అంటే యేసు బేల్దారిడా, ఇంటి ఓనర్ నేను, తండ్రి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ అది వాక్య విరుద్ధమైనటువంటిది. వాక్యం అలా చెప్పట్లేదు. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి అన్ని నిర్మించాడు. కాబట్టి ఆయన 100% సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన ఆ కుమారుడు, ఏ కుమారుడు గురించి అయితే, అధికారం గురించి అయితే మనం చూసామో ఆ కుమారుడు. ఆయన అంటే ఇక్కడ ఆ కుమారుడు, ఎందుకని రెడ్ లో పెట్టాను. ఈ ఆయన అంటే ఎవరు? ఈ కుమారుడు గురించి ఏదైతే చెప్తామో ఆ కుమారుడు. ఈ కుమారుడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. కెన్ సంబడి టాక్ అబౌట్ తేజస్సు? ఏంటి తేజస్సు అంటే? ఏంటి ఆ తేజస్సు? మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్, లేకపోతే ఏదైనా ఒక పిక్చర్, లేకపోతే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే చెప్పచ్చు. ఐ గివ్ యూ సే 5 seconds. అంటే సన్ ని మనము చూడలేము, లైట్ అంటే we can see him, representation of God, right? Tejas. Anything else? ఇంకెవరైనా? నేను ఒక చిన్న తేజస్సు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ రూమ్ లో నేను మీకు బాగా కనబడటం కోసం ఒక లైట్ పెట్టుకున్నాను. ఆ లైట్ కొంచెం బ్రైట్ గా ఉంటది కాబట్టి ఈ రూమ్ అంతా ఇప్పుడు కొంచెం బ్రైట్ గా ఉంది.
ఈ లైట్ ని ఆఫ్ చేస్తే ఈ లూమినస్ ఏదైతే ఉందంటే ఈ లక్స్ ఈ లైట్ కు ఉన్నటువంటి లైట్ కంటే కూడా నా వెనక ఉండేటటువంటి లైట్ చాలా సరిపోతుంది, చాలా బ్రైట్ గా ఉంటది. కానీ ఈ లైట్ పెట్టుకున్నందుకు ఆ లైట్ డిమ్ అయిపోతుంది. నేను ఇలా చేయి పైకెత్తినప్పుడు, ఇట్లా అడ్డం పెట్టుకున్నప్పుడు ఈ కెమెరా దాని మీద కొన్ని ఇట్లా ఇలా గీతలు రావడం చూస్తాం. ఎందుకు అని అంటే ఇట్ కెనాట్ హ్యాండిల్ దట్ లైట్. ఆ లైట్ ని హ్యాండిల్ చేయలేదు. సో ఇప్పుడు నేను కనుక ఈ కెమెరాని ఎత్తి ఆ లైట్ వైపు చూపించానంటే మీకు అంత మబ్బు కనిపిస్తుంది. బికాజ్ లైట్ అనేది ఆ లైట్ యొక్క తేజస్సు మనకు అలవాటైనటువంటి తేజస్సు అంతా కూడా చీకటి అనిపిస్తుంది. దేవుని యొక్క తేజస్సు ఏమవుతుంది అని అంటే మనకు అలవాటైనటువంటి తేజస్సును చీకటిగా చూపిస్తుంది, చీకటి అనిపించేస్తుంది. అందుకనే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క పవిత్రత ముందు మన పరిశుద్ధత, మన పవిత్రత, మన మహిమ మురికి గుడ్డల్లాగా కనిపిస్తాయి. సో దట్ ఈస్ హౌ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. 2 కొరింథీ 4:4 ఏం చెప్తుంది? 2 కొరింథీ 4:4 ఈ మహిమను మనం చూడటానికి, మనం గమనించటానికి సాధారణంగా ఉన్నటువంటి ప్రజల యొక్క కన్నులు, లేకపోతే సాధారణంగా ఉన్నటువంటి ఈ లోక శరీరానుసారంగా ఉన్నటువంటి దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసింది. అవర్ ఐస్ ఆర్ ద సేమ్ ఐస్, బట్ ద లైట్ ఆఫ్ ది గాస్పల్, పరిశుద్ధ సువార్త యొక్క ఈ తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు కుమారుడి యొక్క, లేకపోతే కుమారుడైన దేవుని యొక్క మహిమలో ఉన్నటువంటి ఆయన గురించినటువంటి ఆ సువర్తమానం దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరిచేటటువంటిది మనం చెప్పే సువార్త. ఆ మహిమను మనము సాధారణమైనటువంటి మాటల్లో ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక చిన్న అప్లికేషన్ పార్ట్ ఒకసారి మీ ముందేస్తాను. ఇంత మహిమ గల తేజస్సు గల దేవుని గురించి మనం సాధారణమైనటువంటి మాటల్లో చెబితే కొంతమంది వారి హృదయము వెలిగింపబడతాయి, వారి హృదయంలో మార్పు మనం చూస్తాం. వారు ఈ తేజోమయుడైనటువంటి దేవుని వద్దకు వస్తారు. ఎంత గొప్ప ఆధిక్యత మంది, ఎంత గొప్ప రెస్పాన్సిబిలిటీ మంది. ఒక్కోసారి ఒళ్ళు గొగురు పాటు పడుతుంది కదా. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడు గురించి సాధారణమైనటువంటి మాటలు, బోగులు కడుక్కుంటూ, కసువు చిమ్ముకుంటూ, లేకపోతే దాన్ని ఏమంటారు, ఇల్లు బూజు చూసుకుంటూ, బండితో పోలుతూ, బస్సులో పోతూ చాలా తేలిగ్గా చెప్పేస్తూ ఉంటాం. కానీ ఆ మహిమ, మనం కంటికి చూడలేనటువంటి ఆ మహిమ మన సాధారణమైనటువంటి తేలిక మాటల్లో సువార్త రూపంలో మనుష్యుల హృదయాలను వెలిగిస్తుంది. ఈ లోక దేవత వారి హృదయాల, వారి కన్నులను, వారి మనోనేత్రాలకు మొబ్బు కలుగు చేసినప్పటికీ ఈ మహిమ కలిగినటువంటి ఈ వెలుగు, దేవుని యొక్క మహిమ తేజస్సుకు మూర్తిమంతత్వమైనటువంటి యేసు ప్రభువుని గురించినటువంటి వార్త వారి జీవితాలలో ప్రకాశం తీసుకొస్తుంది. సో ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ మై బ్రదర్స్, మై సిస్టర్స్. మనందరికీ కూడా మనం ఎంకరేజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఇంత గొప్ప మహిమను మనం డిస్ప్లే చేయలేము, మనం చూపించలేము, కానీ సాధారణమైనటువంటి మాటల్లో కూడా దాన్ని మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. దట్ ఈస్ ది గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. 2 పేతురు 1:17 2 పేతురు 1:17 కూడా దేవుని మహిమను గురించినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఒకసారి చూస్తారా? ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే చదవండి. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఎవరు ఈయన? కుమారుడు ఒకసారి ఏం అంటే పేతురు యోహాను యాకోబులు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? హీ వెంట్ టు ది మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, అంటే దాన్ని ఏమంటారు, ట్రాన్స్ఫిగర్ అయ్యేటటువంటి కొండ మీదకి ఆయన రూపాంతరం రూపాంతర కొండ, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మోషే మరియు ఏలియాలు కిందికి దిగి రావడం, ఆ సమయంలో పేతురు ఆయనను చూస్తాడు. పేతురు ప్రకాశమానమైనటువంటి వాడు. ఆయన మార్క్స్ వార్తలో ఒక మాట అంటాడు, లోకమందు ఏ చాకలియును అంత చలవ చేయలేడు. అంటే అంత బ్రైట్నెస్, అంత గ్లోరీ, అంత మహిమ తేజస్సు. పేతురుకు మతిపోతుంది. ఇక్కడే ఉన్నాము, పర్ణశాలలు కట్టించేస్తాను, నీకోటి నాకోటి, వాళ్ళకోటి వీళ్ళకోటి, ఇక్కడే ఉండిపోదాం అంటున్నాడు. అంటే
presence of God's glory, that too to the extent of what Peter can see. పేతురు చూడగలిగినంత మాత్రమే అది. మొత్తం గ్లోరీలో ఆయన ఉన్నటువంటి ఆయన సంపూర్ణ మహిమలో గనక, తేజస్సులో గనక ఆయన కనిపిస్తే సమీపించరానిది, అది చూడలేనిది, గోచరము కానిది. కానీ పేతురుకు కనిపించే ఎంత చూడగలడో అంత చూపిస్తేనే పేతురు తన్మయత్వానికి గురయ్యాడు. సరే, 2 కొరింథీ 4:6 కూడా మనం ఇంతవరకు చదివింది కూడా. సో for God who commanded the light to shine out of darkness had shined in our hearts. మన హృదయాల్లో కూడా మనం ఆ మహిమను చూడగలుగుతాము. మన హృదయాల్లో ఆ మహిమను చూడగలుగుతాం. నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. వెన్ ఐ వాజ్ అంటే నేను ఈ దేవుని పరిచర్య గురించి ఆలోచించే సమయంలో ఒకరోజు నేను చాలాసార్లు చెప్పాను ఇది. బ్యాప్టిస్ట్ చర్చ్, ఏది నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ లో ఆ రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఉపవాస ప్రార్థన. ప్రార్థన చేసుకునే సమయంలో దేవుని మహిమ, ఐ సా ది గ్లోరీ ఆఫ్ గాడ్ డిసెండింగ్ అండ్ ఎవ్రీబడి ఆ రూమ్ లో ఇలా రౌండ్ గా ఉంటది. ఆ రూమ్ లో ఒక ఆంటీ ఉండేది ఆ రోజుల్లో. ఆమె పాపం రోజు అక్కడ ఉండి ప్రార్థన చేసేది. నేను వెళ్ళిన ప్రతిరోజు, ఆమె ఉందో లేదో తెలియదు, ఆమె ఫేస్ గుర్తుంది కానీ నాకు. ఆ తర్వాత అక్కడికి చాలా మంది వచ్చేవాళ్ళు. మన జాన్ వెస్లీ వచ్చేవాడు. ఆ తర్వాత అంటే మాలాంటి మెంటల్ వాళ్ళందరూ, ఈ దాన్ని ఏమంటారు, దేవుని సన్నిధి కావాలి, దేవుని ఇట్లా ప్రార్థన, ఇట్లా మెంటల్ ఉంటారు కదా కొంతమంది, అలాంటి జీవులన్నీ వచ్చేటి అనమాట. ప్రార్థన చేస్తుంటే ఆ రోజు ఎవ్రీబడి అందరూ ప్రార్థన చేస్తున్నారు. నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఒక 5-6 మంది ఉంటాం అంతే, 4-5 మంది మనం అనుకో. అందరూ ఫ్లాట్ అయిపోయారు. అంటే కింద పడిపోయి ఏదేదో చేస్తున్నారని కాదు. వీవర్ ఆల్, మాకు ఒకరొకరు తెలియదు, మేము అందరం స్ట్రేంజర్స్. నేను ఒంటరిగా చేసుకుంటున్నాను, ఆంటీ ఇంకొక ఆంటీ ఒంటరిగా ప్రార్థనలో ఉంది, ఇంకొకరు ఒక 5-6 మంది, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. బట్ ఎవ్రీబడి వర్ ఫీలింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క గ్లోరీ, మహిమను మనం చూడగలుగుతున్నాం. కొద్దిగా, మొత్తం కాదు, ఆ కొంచానికే గూస్ బంప్స్. అసలు ఆ కొంచానికే నా జీవితాన్ని నేను సమర్పించేసుకుని నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పేసి నార్త్ ఇండియా వెళ్ళాను పరిచర్యకు. సో దట్ ఈస్ హౌ గాడ్స్ గ్లోరీ, when you experience God's glory, నువ్వు అనుభవిస్తే కనుక ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అదర్వైజ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ మెంటల్ పిక్చర్ ఫర్ యూ, కేవలం ఒక థాట్ అంతే. తర్వాత నెక్స్ట్ ది ఆయన తత్వము యొక్క మూర్తిమంతమైన, అంటే హీస్ ద కంప్లీట్నెస్ ఆఫ్ వాట్ గాడ్ ఈస్. తత్వము అంటే ఏంటి అని అంటే ది ఎసెన్స్ ఆఫ్ వాట్ గాడ్ ఈస్. ఆ ఎసెన్స్ అనేది ఏదైతే ఉందో, ఉదాహరణకు దాన్ని ఏమంటారు, మనం మానవుడు. వై ఐఎమ్ ఎ మ్యాన్? బికాస్ ఐ హ్యావ్ ది ఎసెన్స్ ఆఫ్ మ్యాన్హుడ్ ఇన్ మీ. అంటే ఒక మనిషికి ఉండాల్సినటువంటి తత్వము నాలో ఉంది కాబట్టి నేను మనిషిని. అలాగే యేసు ప్రభువు తండ్రికి ఉన్నటువంటి ఎసెన్స్ కలిగిన వాడు. ది ఎసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 1:14. And the word was made flesh and dwelt among us. ఈ ఆదియందు వాక్యముగా, ఆదియందు దేవుడితో, దేవుడి వద్ద దేవుడుగా ఉన్నటువంటి కుమారుడు శరీరధారి అయి మన వద్దకు వచ్చాడు. అండ్ హెబ్రీయులకు రాసిన పత్రికలో దాన్నే హెబ్రీయులకు అర్థమయ్యే విధముగా హెబ్రీ గ్రంథకర్త దాన్ని హి పుట్స్ ఇట్. యోహాను సువార్తలో వాడినటువంటి పదజాలము గ్రీకులకు అర్థమయ్యే విధంగా వాడినటువంటి పదజాలం. ఎందుకు అనంటే యోహాను సువార్త అంతా కూడా గ్రీక్ ఫిలాసఫర్స్ కు, గ్రీక్ థింకర్స్ కు, అప్పుడున్నటువంటి స్టోయిక్స్ కు, అప్పుడున్నటువంటి ఎపిక్యూరియన్స్ కు, అప్పుడున్నటువంటి రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రీక్ ఫిలాసఫర్స్ తో సహా ఉన్నటువంటి వారు వాడే పదజాలాన్ని తీసుకుని యేసు ప్రభువును లొగోస్ గా, అంటే దేవుని తత్వముగా, దేవుని మాటగా, దేవుని ఉనికిగా పరిచయం చేశాడు యోహాను. అదే ఎక్స్ప్రెషన్ ను హెబ్రీయులకు అర్థమయ్యే విధంగా తత్వము అన్న పదం వాడి హెబ్రీ గ్రంథకర్త దాన్ని పరిచయం చేశాడు. సో కొలోషియన్స్ 1:15-16 he is the image of invisible God. మనం ఆల్రెడీ చదివాము ఇది. ఆయన కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 15 ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపము అన్నటువంటి విషయాలు, అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. ఇక ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, రైట్?
సో ఇక్కడ నేను ఏదో బొమ్మ పెట్టానని ఇది యేసుప్రభు అని ప్రవీణ్ అన్న ఐడలటరీ చేస్తున్నాడు అని రేపటి నుంచి నా మీద పడకండి. దట్ ఈస్ నాట్ వాట్ ఐ మీన్. జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. పిల్లలు ఒకరు పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళకు కూడా అర్థం అవడం కోసం అది చాలా పెట్టాను అంతే. సో ఆయన మాట చేత నిర్వహిస్తున్నాడు. నిర్వహించటం అంటే అర్థం ఏంటి? హీఈస్ మేనేజింగ్ థింగ్స్. హీ ఈస్ ద వన్ దట్ డస్ థింగ్స్. హీ ఈస్ ద వన్ దట్ ఆయన మాట చేత అంటే అవుట్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, అవుట్ ఆఫ్ ఆయన మాట యొక్క నియమాలు, ఆయన మాట చేత ఏర్పరిచినటువంటి ఫిజికల్ నియమాలు, ఆయన మాట చేత వచ్చినటువంటి సోషల్ నియమాలు, ఆయన మాట చేత వచ్చినటువంటి జ్యూరిస్టిక్షన్స్, ఆయన మాట ద్వారా వచ్చినటువంటి కెమికల్ రియాక్షన్స్, ఆయన మాట ద్వారా వచ్చినటువంటి ఆల్ లాస్ ఆఫ్ ఫిజిక్స్, ఆల్ లాస్ ఆఫ్ ది యూనివర్స్, ఆయన కేవలం ఒక మాట చేత వచ్చినటువంటి మనుష్యుల యొక్క సంబంధాలు, ఇవన్నీ కూడా మానవుని పతన స్థితిలో కూడా కేయాటిక్ అంటే భయంకరమైనటువంటి ఉపద్రవం వైపుకు వెళ్లకుండా ఆయన పర్పస్ అంతా అయిపోయేంత వరకు దానిని నిర్వహించేటటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వాడు మన ప్రభువు. అందుకనే 17వ వచనంలో మనం ఇంతవరకు చదివాం ఏమని? దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయన యందు సృజింపబడ్డారు అన్నటువంటి మాట. ఇక ఇప్పుడు మనం చదివేటువంటి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం, ఈయన ఎందుకు చెప్పాడు ఇదంతా అంటే, ఈ శుద్ధీకరణ చేసి, పాపం విషయంలో శుద్ధీకరణ చేసి అనే పాయింట్ తీసుకురావాలి ఇక్కడ. ఆ పాపం విషయంలో శుద్ధీకరణ చేసేందుకు సామాన్యమైనటువంటి ప్రధాన యాజకుడు కాదీనా, ఈ మామూలు ప్రధాన యాజకుడు చేసే శుద్ధీకరణ వేరు, కానీ సమస్త అధికారము కలిగిన, దేవత్వము యొక్క మూర్తిమంతత్వము కలిగిన, మాట చేత సమస్తాన్ని నిర్వహించేటటువంటి ప్రధాన యాజకుడు అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాడు. సో మనకున్న ప్రధాన యాజకుడు ఎంత గొప్పోడంటే అని చెప్పడం కోసం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి సారాంశాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి శుద్ధీకరణం చేసేటటువంటి ప్రధాన యాజకుడితో ముడిపెట్టి ఈ మాటలు చెప్తున్నాడు. సో తీతుకు రాసిన పత్రిక 2:14. తీతుకు రాసిన పత్రిక 2:14. He gave himself for us to redeem us. మనందరినీ కూడా విడిపించటానికి, విడుదల చేయించటానికి ప్రధాన యాజకుడికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పనులలో ఒకటైనటువంటి కదా విమోచన అనేటటువంటి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నాడు? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఎందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. సో హీఈస్ ద వన్. ఆయన యాక్చువల్ గా ఏం చేయాలి? ప్రధాన యాజకుడుగా బలినివ్వాలి, కానీ తన్ను తానే అర్పించుకునేందుకు అన్నటువంటి ఆ డిస్క్రిప్షన్ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో పోను మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఈయన ప్రధాన యాజకుడు అన్న విషయాన్ని చెప్తాడు. కానీ సారాంశ రూపం ముందే ఇచ్చేస్తున్నాడు. హీఈస్ గివింగ్ యూ ది ఎక్సర్ట్ ఆర్ హీఈస్ గివింగ్ యూ ద టోటాలిటీ ఆఫ్ ది ఎంటైర్ the written book called Hebrews in those 3 verses. ఆ 3 వచనాలలో సమస్తం యొక్క సారాంశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఏ విధంగా ఆయన ప్రధాన యాజకుడు, ఏ విధంగా మనల్ని విడిపించే పని చేస్తున్నాడు అనేది చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. How much more will the blood of Christ, who through the eternal Spirit offered himself unblemished to God, purify our conscience. ఆయన ప్రధాన యాజకుడు కేవలం పై మెరుగులతోటి, మేకల చేతయు కోడెల చేత, రక్తం చేత కాదు, కానీ he purified our conscience. మనకున్నటువంటి కాన్షియన్స్ కూడా ప్యూరిఫై చేయడం కోసం ఆయన చేశాడు. కాబట్టి దేవదూతల కంటే శ్రేష్ఠుడై అనే దానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే మనం చూసాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నటువంటి ఆ దేవుడు తన కుమారుని అయితే ఏమంటున్నాడు? దేవా నీ సింహాసనము అంటూ, ప్రభువా నీవు ఆది యందు పునాది వేసి ఆకాశ మండలంలో నీ చేతి పనులే. సో దేవదూతల కంటే గొప్పవాడు అని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇక చివరిగా శ్రేష్టమైన నామమును పొంది దేవదూతల కంటే ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమును కూర్చున్నాడు. కుడి పార్శ్వము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. ఈ కుడి పార్శ్వము అనే దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంకొంచెం స్పష్టంగా చదివేందుకు ప్రయత్నం చేయండి. కుడి పార్శ్వము అన్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ ఆయన కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం నుంచి తీసుకున్నాడు. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయంలో
ఈ కీర్తన గ్రంథం 110వ అధ్యాయం అన్నది ఎక్కువ భాగంగా హెబ్రీలు లేకపోతే యూదులు కంఠస్థం చేసేటటువంటి జబూర్ లేకపోతే కంఠస్థం చేసేటటువంటి కీర్తనలలో ఒకటి. చాలా ప్రాముఖ్యమైనది కీర్తనలు 110 అనేది. ఎందుకు అంటే ఇది దావీదుకు చెందినటువంటి కీర్తన. దీన్ని చాలా ఎక్కువగా ప్రజలు కంఠస్థం చేస్తూ ఉంటారు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులు నీ పాదపీఠమునుగాను చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. సో దిస్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ గ్రంథకర్త ఏమని చెప్తున్నాడు అంటే, జీసస్ క్రైస్ట్ ఇన్ ద లీనియేజ్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క సంతతిగా దావీదుకి ఇచ్చినటువంటి ఆ ప్రవచన వాక్యాన్ని సంపూర్ణం చేస్తూ అప్పుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని ఆయన సంపూర్ణం చేశాడు. ఎలా సంపూర్ణం చేస్తున్నాడు? ఆయన దేవత్వం యొక్క మూర్తిమంతత్వమై ఉన్నాడు. ఆయన దాన్ని ఏమంటారు, తన మాట చేత అన్నిటిని నిర్వహించాడు. తత్వము యొక్క మూర్తిమంతత్వమై ఉన్నాడు. మహత్తుగల మాట చేత సమస్తము నిర్మించాడు. పాపం విషయంలో శుద్ధీకరణ చేశాడు. దేవదూతల కంటే శ్రేష్టమైన వాడిగా అయిపోయాడు. కాబట్టి దేవుడి కురిపార్శ్వమును పోయి కూర్చున్నాడు. మీ దావీదుతో ఏదైతే మన పితరులతో మాట్లాడాడని ఆల్రెడీ చెప్పాడు కదా. మన పితరులైనటువంటి దావీదు ద్వారా మాట్లాడినటువంటి మాటలు, యూదులమైనటువంటి మనము ఎదురు చూస్తూ ఉన్నటువంటి క్రీస్తు, యూదులైనటువంటి మనం ఎదురు చూస్తున్నటువంటి మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చినటువంటి మన ప్రధాన యాజకుడు ఇప్పుడు పనిని పూర్తి చేసి దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. దేవుని కుడిపార్శ్వమున అని అంటే అది క్రీస్తుకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్. నోబడీ ఎల్స్, ఏ రాజు, ఏ ప్రవక్త, ఏ దైవజనుడు కూడా దేవుడి కుడిపార్శ్వముతో తను తాను పోల్చుకోడు. కేవలం పోల్చుకోవడానికి వీలు లేదు. కేవలం క్రీస్తు మాత్రమే. యేసు క్రీస్తా కాదా అనేది పక్కన పెట్టండి. యేసే క్రీస్తు అని నూతన నిబంధన గ్రంథం మనకు తెలుసు. కానీ పాత నిబంధనలో ఉన్న సత్యం ఏమిటి అని అంటే, పాత నిబంధనలో మనకు నేర్పించినటువంటి లేకపోతే ప్రవక్తలందరి ద్వారా దేవుడు మాట్లాడింది ఏమిటి అంటే, నా కొరకు మిమ్మల్ని ఏలుబోయేవాడు ఒకడు వస్తున్నాడు, నా కుడి పార్శ్వము, ఐ విల్ సేవ్ యూ బై రైచస్ రైట్ హ్యాండ్, నీతి గల నా దక్షిణ హస్తము అని అంటాడు కదా. ఆయన ఇంకెవరో కాదు, ప్రభువుని యేసుక్రీస్తు అని చెప్పేటటువంటి ప్రయత్నం అన్నమాట. సో దీన్నే ఈ మహామహుడగు దేవుడు ఇంతవరకు కుమారుడి గురి పొగిడితే ఇప్పుడు మహామహుడగు దేవుడు అని అంటున్నాడు. మహామహుడగు దేవుడి దగ్గరికి మార్కు సువార్త 16లో ఆయన ఎక్కిపోవటం మనం చూస్తాం. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో ఫిలిప్తో మాట్లాడుతూ, నీవు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో నీ సింహాసనము కదా, ఏమైనా ఒకసారి చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము ఏమంటాడు అని చెప్పగా, అయితే నేను నీ శత్రువుని పాదములకు పాదపీఠముగా చేయి వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చును. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వర్డ్స్ దట్ హీ టుక్ ఫ్రమ్ కీర్తనలు 110 నుంచి తీసుకున్నటువంటి వచనమే. కీర్తనలు 110లో నుంచి తీసుకునే హెబ్రీయులకు రాసిన పత్రికలో కుడి పార్శ్వము, రైట్ హ్యాండ్ అన్నటువంటి ఎక్స్ప్రెషన్ తో మాట్లాడటం మనం చూస్తాం. ఇదే థీమ్, ఈ థీమ్ వచ్చేట్లుగా మెజెస్టీ లేదా సుప్రిమసీ, అధికారం, అన్నిటినీ చేయగలిగినటువంటి నీతి అనేటటువంటి సారాంశం వచ్చేట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 8, 10 మరియు 12 వచనాల్లో కూడా మనం చూస్తాం. దేవుని కుడి పార్శ్వము అని అంటే, బహుశా ఇది సరిగ్గా కనబడట్లేదు కాబట్టి మీకు నేను అది తీసేస్తాను. ఒక నిమిషం ఆగండి. జస్ట్ మేక్ షూర్ దట్ యు ఆల్ ఆర్ జాయిన్డ్. sat down on the right hand of majesty on high. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:1, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2, మత్తయి 26:64, మార్క్ 14:62, హెబ్రీ 1:13, హెబ్రీ 10:12 వీటన్నిటిలో కూడా దేవుని కుడి పార్శ్వమున కూర్చునే స్థాయి అధికారమును 110వ అధ్యాయం నుంచి తీసుకొచ్చి మెస్సియా లేదా మెస్సియానిక్ ప్రాఫెసీ, ఈయనే క్రీస్తు అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చేసేటటువంటి ప్రయత్నమే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఆఖరి వచనం చదివేసి, ఆఖరి వాక్య భాగం చదివేసి నేను కంక్లూడ్ చేస్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూస్తారు ఒకసారి. దానియేలు గ్రంథం 7:14. ఇక్కడ క్రీస్తును గురించినటువంటి దర్శనం, సన్ ఆఫ్ మ్యాన్ లేకపోతే మనుష్య కుమారుడు గురించినటువంటి దర్శనం మనకు కనిపిస్తుంది. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడిన.
ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు, ఆ రాజ్యము ఎప్పుడు లయము కాదు. సో అల్టిమేట్లీ ఈ క్రీస్తు యొక్క రాజ్యమును గురించి సుప్రీం డిగ్నిటీ, సుప్రీం డెకరం, సుప్రీం పవర్, సుప్రీంలీ అకంప్లిషింగ్ హిజ్ విల్, సుప్రీం ఆయన ఈ భూమండలం అంతటిపైన ఏ విధముగా తన రాజ్యమును ఎన్నటికీ నశించిపోని రాజ్యమును స్థాపిస్తాడు అని మనుష్య కుమారుడుగా పిలువబడినటువంటి క్రీస్తు ఇంకెవరో కాదు అంటూ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము మున్ముందు చాప్టర్స్ లో ఈ వచనం యొక్క ఫుల్ఫిల్మెంట్ హెబ్రీయులకు అర్థమయ్యే విధంగా రాయడం మనం గమనిస్తాం. సో ఈ రోజుకు మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదటి 4 వచనాలు చూసుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒకసారి కనుక మనం చూసినట్లయితే మనం చూసినటువంటి ఈ వచనాలకు సారాంశముగా మొదటి అధ్యాయము 20 నుంచి 21 వరకు ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. సో హూ ఈస్ అకంప్లిషింగ్ దిస్ వర్క్? ఎవరు ఈ దేవుని కుడిపార్శ్వమును కూర్చునేటటువంటి పనిని అకంప్లిష్ చేస్తున్నారు? తండ్రి అయిన దేవుడు. ఎవరు ఈ కుడిపార్శ్వమును కూర్చుండే పనిని తన భుజాన వేసుకుని చేస్తున్నారు? కుమారుడైన దేవుడు. ఎవరు ఈ కుడిపార్శ్వమును కూర్చుండే పనికి తన సంపూర్ణమైనటువంటి తన చిత్తములో ఈ పనిని చేస్తున్నారు? మనం ఇంతవరకు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు. మృతులలో నుండి లేపిన సమస్తమైన మృతులలో నుండి లేపింది రోమిలకు రాసిన పత్రిక వెళ్తే మృతులలో నుండి లేపినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చదువుతాం. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ప్రధానమైనటువంటి వారి చిత్తమును నెరవేర్చేటటువంటి అంశంలో కనుక మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి 4 వచనాల్లో యేసు ప్రభువు మహింపరచబడటం, యేసు ప్రభువు అధికారిగా గుర్తించటం, యేసు ప్రభువు రాజుగా గుర్తించటం, యేసు ప్రభు సమస్తమును జరిపించేవాడుగా గుర్తించటం, యేసు ప్రభు తన మాట చేత నిర్వహించేవాడుగా గుర్తించటం, యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వమును కూర్చుండేవాడుగా గుర్తించటం. ఇది హెబ్రీ పత్రిక యొక్క సారాంశం. ఈ సారాంశాన్నే రాబో చాప్టర్స్ అన్నిట్లో కూడా విడమరచి ఆయన ఎక్స్పోనెన్షియల్ గా అంటే అంచెలంచెలుగా దానిని వివరిస్తాడు. ఆ వివరించే క్రమంలో ఆయన హీ యూజెస్ సింబల్స్ లైక్ అంటే కొన్ని గుర్తులు ఎలాంటివి? ప్రధాన యాజకుడు, రాజు, మెల్కీసెదకు, మోషే, తర్వాత ఏంజల్స్ అంటే దేవదూతలు, ఇలాంటి వాటన్నిటినీ కూడా తీసుకుని ఏ సింబల్స్ అయితే ఎవరైతే యూదుల లేకపోతే హెబ్రీయుల యొక్క మనసుల్లో పెద్దపీట వేసుకుని ఉన్నారో, చాలా గొప్పవాళ్ళు అని అనుకుంటున్నారు, వాళ్ళందరికంటే గొప్పవాడు యేసు ప్రభు అని చెప్పే ప్రయత్నం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆయనను పోలిన వాడు ఇంకొకటి లేడు, మీ మోషే లేడు, మీ దేవదూతలు లేరు, మీ ఎవరూ లేరు అని చెప్పడం కోసం చేసే ప్రయత్నం మనం చూస్తాం. అలా ఉన్నాడు కాబట్టే మీరు మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకండి అనేటటువంటి కంక్లూడ్ ఆయన చేస్తాడు. సో ఇది ఈ రోజు మనం చూసింది అనమాట. సో సారాంశం ఏమిటి అని అంటే 4 వచనాలు మనం చూసాము. ఆ 4 వచనాల్లో కూడా మనం ప్రవక్తల ద్వారా మన పితరులతో అంటే హెబ్రీయులతో మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ, అంత్యకాలం ముందు కుమారుడి ద్వారా మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేస్తూ, ఆ మాటలలో కుమారుని యొక్క దేవత్వము, కుమారుని యొక్క ప్రధానత్వము, కుమారుని యొక్క శ్రేష్టత్వము, కుమారుని యొక్క దాన్ని ఏమంటారు దక్షిణాస్త కుడి పార్శ్వమునకు ఉన్నటువంటి ప్రాధాన్యత కుమారుడికి ఉంది అని గుర్తు చేస్తూ ఉన్నాడు. సో దిస్ ఈస్ వాట్ వీ విల్ స్టాప్ అట్ దిస్ పాయింట్. మేబీ నెక్స్ట్ టైం వీ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ.